7వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు అని ఈ పట్టణాన్ని ఎంతగా కొనియాడుతూ మాట్లాడటానికి కలిగిన కారణం ఏంటి అని గమనిస్తే, యెరూషలేం అనేటువంటి ఈ పదం ఇద్దరు వ్యక్తులలో నుండి ఉద్భవిస్తూ వచ్చింది. యెరూషలేము ఈ పదాలలో నుండి ఉద్భవించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఏమిటయ్యా అంటే ఈరే షాలేం. ఈరే షాలేం అనే పదాలలో నుండి యెరూషలేం పుట్టుకొచ్చిందట. ఈరే అనటంతో అబ్రహాం మనకు గుర్తుకొస్తాడు. షాలేం అనటంతో షాలేము రాజు. ఆది కాండంలో అబ్రహాముని ఎదుర్కొన్న షాలేము రాజు మెల్కీసెదెకు గుర్తుకొస్తాడు. మెల్కీసెదెకు, అబ్రహాము ఆ ఇద్దరి భక్తులను బట్టి యెరూషలేం పట్టణం ఆవిర్భవించినట్లుగా దావీదు కంటే పూర్వం అబ్రహాము మెల్కీసెదెకులను బట్టి యెరూషలేం ఆవిర్భవించినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అంటే వాక్యం వింటున్న ఆయన పిల్లలారా, అబ్రహాం భక్తుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. ఆయనకంటే కాస్త ముందున్నవారు మెల్కీసెదెకు. అంటే 4000 సంవత్సరాల క్రితం యెరూషలేం అనే పట్టణంలో మెల్కీసెదెకు అనే భక్తుడు బ్రతకటాన్ని బట్టి ఆ భక్తుడు బ్రతికిన ఆ గడ్డను 4000 సంవత్సరాల నుండి ఎప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే వస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఏ ఇంటిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావో, ఏ ఇంటిలో నీవు నీతిగా బ్రతికావో, ఏ గుడారంలో నువ్వు బ్రతుకుతూ ఏ గుడారంలో నువ్వు కన్నీళ్లు కాడ్చావో, ఆ గుడారాన్ని తరతరాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు చనిపోయినా, నీ కాలం ముగించబడి ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినా, నీవు నడిచిన ఆ దారులు ఉన్నాయే, నువ్వు పరుండిన ఆ స్థలం ఉందే, నువ్వు బ్రతికిన ఆ గ్రామం ఉందే, నీ శ్వాస నిశ్వాసలు పీల్చుకుంటూ సంచరించిన ఆ ప్రాంతం ఉందే, నిన్ను బట్టి ఒక మెల్కీసెదెకు వలె, ఒక అబ్రహాము వలె ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో బ్రతకటం ప్రారంభిస్తే, ఆ వ్యక్తిని బట్టి తరాలు గడిచిన, యుగాలు గడిచిన, జరాలు మారిపోయిన, తరాలు మారిపోయిన ఆ వ్యక్తిని బట్టి తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. మెల్కీసెదెకు అనే ఆయన, ఈయన గూర్చి ఇప్పటికీ క్రైస్తవ పండితులు ఈయన దేవుడా మనుష్యుడా, మానవ రూపంలో వచ్చిన దేవుడా, దేవుని రూపంలో వచ్చిన మానవుడా అని ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మెల్కీసెదెకును గూర్చి చరిత్ర గ్రంథాలు చెప్తున్న మాట, అతడు భూమి మీద షాలేము అనేటువంటి నగరులో, షావే అనేటువంటి నగరులో, ప్రస్తుతం యెరూషలేము అని పిలువబడుతున్న ఆ నగరులో తనొక్కడే ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ తనొక్కడే ఆ దినాల్లో బ్రతుకుతూ వచ్చాడట. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే, బాబేలు గోపురం కట్టబడుతున్న దినాల్లో దేవుడైన యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు, మహాగర్విష్టి, దేవుడంటే భయం ఏమాత్రము లేని ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే నిమ్రోదు. చెప్పండి, ఏం పేరండి? నిమ్రోదు కాలం నుండే ప్రపంచంలో విగ్రహారాధన ప్రారంభమైంది. నిమ్రోదు కాలానికి ముందు ప్రపంచంలో ఎక్కడ విగ్రహారాధన అనేది, బొమ్మలకు పూజ చేయటం అనేది, ప్రతిమలకు సాగిలపడటం అనేది
చెట్లకు మొక్కటం అనేది పూర్వం నిమ్రోదుకు ముందు లేనట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఆ రోజుల్లోనట నిమ్రోదు తనను సూర్యదేవునిగా ప్రజలకు ప్రకటించి తన భార్యను చంద్రదేవతగా జనులకు బోధించి తన గర్భాన పుట్టినటువంటి కుమారుణ్ణి నక్షత్రాల దేవునిగా చెప్పి సూర్య చంద్ర నక్షత్రాల ఆరాధన నిమ్రోదు కాలం నుండి ప్రారంభమైంది. అతడు పరాక్రమము కలిగిన వేటగాడు. ఆ రోజుల్లో ప్రజలందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నవాడు. ఇక రాజు మాట కాదనలేక, రాజు మాటను తిరస్కరించలేక ఆ రోజుల్లో ప్రజలంతా నిమ్రోదును, నిమ్రోదు భార్యను, నిమ్రోదు కుమారుణ్ణి ఆరాధన చేయటం ప్రారంభించారు. వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, అలాంటి భయంకరమైన దినాలలో నిమ్రోదును ఆరాధించకపోతే ప్రజలను చంపేస్తాము అనే కఠినమైన ఆజ్ఞ జారీ చేయబడిన ఆ కఠోరమైన దినాల్లో ఆ ప్రజల్లో నుండి ఈ మెల్కీసెదెకు ప్రత్యేకించబడి షాలేం అనే యెరూషలేములో తానుంటూ దేవుడైన యెహోవాను మాత్రమే తాను ఆరాధిస్తూ ఉండేవాడు. ప్రజలంతా సాతాను పక్షాన నిలవబడితే ఈ మెల్కీసెదెకు ఒక్కడు దేవుని పక్షాన్ని నిలవబడ్డాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్త దేవుడైన యెహోవా మాత్రమే, ఆయనను తప్ప లోకంలో మరి దేన్ని పొరపాటు నేను ఆరాధించనని ఆ రోజుల్లో దేవునికి సాక్షిగా యెరూషలేం పట్టణంలో ఈ మెల్కీసెదెకు ఒక్కడే దేవుని పక్షాన్ని నిలవబడ్డాడు. ఆకాశం నుండి దేవుడు చూసి, అరే ప్రజలంతా నిమ్రోదు పక్షాన చేరితే, నన్ను కాదని నిమ్రోదు గూటికి చేరితే ఈ ఒక్కడు మాత్రమే, ఈ మెల్కీసెదెకు ఒక్కడు మాత్రమే నా తరపున నిలవబడ్డాడు కదా, నా పక్షాన్ని నిలవబడ్డాడు కదా, నేనే దేవుడినని యెరూషలేం ప్రాంతమంతా ప్రకటిస్తూ ఉన్నాడు కదా అని తన పక్షాన ఒక్కడే రోషము కలిగి నిలవబడిన ఆ మెల్కీసెదెకును బట్టి ఎప్పటికీ యెరూషలేమును దేవుడు దీవిస్తూనే వచ్చాడు. మరి చరిత్ర గ్రంథాల్లో రాయబడిన మాట, అతడు తల్లి అయినా తండ్రి అయినా వంశావళి అయినా లేనివాడు అని రాసి ఉంటుంది. తల్లి తండ్రి వంశావళి లేనివాడు అని ఎందుకు రాసిందో కాస్తంత లోతుగా ఆలోచిస్తే, నిమ్రోదు పక్షాన చేరకుండా తాను దేవుడైన యెహోవా పక్షాన నిలిచినందుకు అతని తండ్రి అతన్ని తిరస్కరించాడేమో, అతని తల్లి అతని కాదని వెళ్ళిపోయిందేమో, కట్టుకున్న భార్య నువ్వు జీవం కలిగిన దేవుని వైపు వెళ్ళావు, మా మార్గంలో నువ్వు రాలేదు కాబట్టి నేను తిరస్కరిస్తున్నావు అని కట్టుకున్న భార్య, కన్న తల్లి, కన్న తండ్రి అందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అతడు ఏం తీర్మానం చేసుకున్నాడో తెలుసా? వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టను. ప్రైజ్ గాడ్. లోకపు బంధాలు తెంచుకొని వెళ్ళిపోయినా, లోకపు బాంధవ్యాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నా ప్రభువుకు సాక్షిగా నిలవబడతానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన తన దేవుని ఆరాధిస్తూ తనొక్కడే ఆ రోజుల్లో భూమి మీద గడ్డ మీద దేవుని పక్షాన్ని నిలవబడ్డాడు. విషయం ఏంటంటే, అప్పటికి అబ్రహాము దేవుడైన యెహోవా పక్షాన నిలవబడలేదు. అబ్రహాము కూడా ఈ సృష్టికర్త అయిన దేవుని గూర్చిన జ్ఞానం ఇంకా అప్పటికి రాలేదు. పిల్లలరా, నరులెవ్వరూ దేవుని పక్షాన లేనప్పుడు ఈ ఒక్క మెల్కీసెదెకు దేవుని పక్షాన నిలవబడి, ఇదిగో ఈయనే జీవం కలిగిన దేవుడిని, దేవుని యొక్క వేరును సజీవంగా తను బ్రతికిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన కారణాన ఒకవేళ నీ భార్య నిన్ను తిరస్కరించవచ్చు, నీ తల్లిదండ్రులే నిన్ను తిరస్కరించవచ్చు, నీవు కట్టుకున్న నీ భార్యే నిన్ను కాదని ఒకవేళ నేను చులకనగా మాట్లాడవచ్చు. నీ తీర్మానం ఎలా ఉండాలో తెలుసా?
ప్రపంచమంతా నన్ను విడిచిపెట్టిన యేసును మాత్రం నేను విడిచిపెట్టను. యేసుకు సాక్షిగా బ్రతుకుతాను. యేసు అడుగుజాడల్లో నడుస్తాను. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనను తప్ప మరి దేనిని ఆరాధించనని ఉద్యోగానికి వెళ్ళిన స్థలాల్లో ఆయనకు సాక్షిగా నిలవబడే బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వ్యాపారాలకు వెళ్ళిన స్థలాల్లో ఆయనకు సాక్షులుగా బ్రతికే ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ కాలేజీకి నీ వెళ్ళినప్పుడు ఆయన పక్షాన నువ్వు నిలవబడతావేమోనని, ఆయన సాక్షిగా నువ్వు జీవిస్తావేమోనని ఆయన తరపున నిలవబడే ప్రతినిధుల కొరకు ఆది నుండి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లలారా, ఎప్పుడు మీ జీవితంలో మందిరానికి వచ్చినప్పుడు దేవుని పిల్లల్లాగా, లోకానికి వెళ్ళినప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు లోకపు ప్రజల్లాగా పొరపాటున బ్రతకకుండా దేవుని మందిరంలో ఎలా దేవుని బిడ్డగా నువ్వు పిలువబడ్డావో, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలుగానే మనం పిలువబడదుగాక. కొంతమంది ఎట్లుంటారంటే చర్చికి వచ్చినప్పుడేమో మత్తయ్య అని పేరు పెట్టుకుంటారు, స్కూల్లోనేమో మొత్తయ్య అని పెట్టుకుంటారు. చర్చిలోనేమో మత్తయ్య, స్కూల్లోనేమో ఎందుకయ్యా స్కూల్లో మొత్తయ్య పెట్టుకున్నావు? రిజర్వేషన్ కోసం అండి. మా పిల్లలకి స్కాలర్షిప్ వస్తుందండి. 1000 రూపాయలు ఫీజులు కట్టే బాధ మాకు తప్పిద్దండి. గమనించండి, చర్చిలోనేమో మార్తమ్మ, స్కూల్లోనేమో మంగమ్మ. నా ప్రభు పిల్లరా, దేవుడు ఎట్టి ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఇదిగో నేను ఆయన బిడ్డని, ఆయన సముఖంలో నేను నిలవబడతాను. అవును, ఆయన నమ్ముకున్నందుకు, అవును ఆయన దగ్గరకు వచ్చినందుకు నీ బ్రతుకులో ఒకవేళ కొన్ని పోగొట్టుకోవాల్సి వచ్చినా వాటిని పోగొట్టుకుంటాను, కానీ నా ప్రభువును మాత్రం పొర్రపాటు నేను పోగొట్టుకోను. ప్రైజ్ గాడ్. ఈ మెల్కీసెదెకు ప్రభు దగ్గరకు వచ్చినందువల్ల, వినండి, ప్రభు దగ్గరకు వచ్చినందువల్ల తండ్రిని పోగొట్టుకోవాల్సి వచ్చింది, తల్లిని పోగొట్టుకోవాల్సి వచ్చింది, కట్టుకున్న భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందరినీ పోగొట్టుకున్నాడు, కానీ తన ప్రభువును మాత్రం పొర్రపాటును పోగొట్టుకోలేదు. దేవుని కొరకు అంత త్యాగం చేసుకుని మెల్కీసెదెకు ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం బ్రతికితే, దేవుని కొరకు త్యాగం చేసుకున్న ఆ భక్తుని త్యాగాన్ని 4000 సంవత్సరాల నుండి ఎప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పటికీ. నా ప్రభు పిల్లరా, ప్రభువు నమ్ముకున్నందుకు నీ బ్రతుకులు ఒక తెగింపు. ఎవరికో భయపడి నీ భక్తిని నువ్వు దాచుకోకూడదు. వీళ్ళు ఫలానా కులంలో కలిసిపోయారు, ఫలానా మతంలో కలిసిపోయారని ఎవరో నీచంగా మాట్లాడుతున్నారని మనుష్యుల కొరకు నీ ఆత్మను ఆర్పుకోక, అవును ఈయనే జీవము కలిగిన దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త ఈయనే అని ఆయనకు సాక్షిగా నువ్వు నిలవబడితే, ఆయన సాక్షిగా నువ్వు నిలవబడుతున్న దినాల్లో ఒకవేళ నీ బ్రతుకులో కొన్ని తిరస్కారాలు రావచ్చు, కొన్ని నిందలు రావచ్చు. నీకు తెలుసా, నీవు అనుభవించిన నీ నిందకు ప్రతిగా నీ తరానికి రాబో కొన్ని తరాలకు రెట్టింపు ఘనతను దేవుడిచ్చునుగాక. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపార స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో కొట్టుకొని మొక్కలు మంచడానికి వస్తారు. ఏముందలే, ఒకసారి ఇట్లా అని ఇట్లా అందాం, ఇటు తిరిగి ప్రభు క్షమించందాం అని పొరపాటు నువ్వు రాజీ పడద్దు. అక్కడ కూడా ఇదిగో ఈ ఉద్యోగ స్థలంలో ఎవరు క్రైస్తవం లేరని అందరూ అనుకుంటా ఉంటే, నేనున్నానయ్యా, జీవం కలిగిన దేవుని ఆరాధించే నేనున్నానయ్యా, శక్తి కలిగిన దేవుని ఆరాధించే గుంపులో నేనున్నానయ్యా, నిజదేవుని ఆరాధించే గుంపులో నేనున్నానయ్యా అని ప్రభు పక్షాన నువ్వు నిలవబడితే, నిన్ను కనపరిచే విషయంలో నీ పక్షాన దేవుడు నిలవబడునుగాక. ఈరే షాలేం. అయ్యా, షాలేమును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? 4000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద ఒక విశ్వాస వీరుడు తిరిగాడయ్యా, ఈ గడ్డ మీద ఒక విశ్వాస వీరుడు పరుండేడయ్యా, ఈ గడ్డ మీద విశ్వాస వీరుడి అడుగుజాడలు ఉన్నాయి. నా కొరకు సమస్తాన్ని త్యాగం చేసుకొని, తల్లిని పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని, కట్టుకున్న భార్యను పోగొట్టుకొని, అనాథగా ఒంటరివాడిగా నిలిచి నాకు సాక్షిగా నిలవబడిన వాడు ఉన్నాడు. వాని త్యాగాన్ని
ఎప్పటికీ నా గుండెల్లో నేను దాచుకున్నాను. అంతేనా? అంత మాత్రమే కాదు సుమి, అతని పేరు మెల్కీసెదెక్. చెప్పండి, అందరూ చెప్పాలి. మెల్కీసెదెక్ అనే పేరుకున్న అర్థం ఆయన గుణంలో నుంచి ఉద్భవించింది. మెల్కీ అనగా రాజు అని అర్థం, సెదెక్ అనగా నీతి అని అర్థం. మెల్కీసెదెక్ అనే పేరుకున్న పూర్తి అర్థం నీతికి రాజు. ప్రైజ్ గాడ్. అందరం చెప్దాం హల్లెలూయా. బైబిల్లో ఉన్న పేర్లన్నీ బాగా వినండి. బైబిల్లో ఉన్న పేర్లన్నీ మ్యాక్సిమం దేవుడైన యెహోవాకు చెందిన పేర్లు కానీ, కొంతమంది భక్తుల పేర్లు కానీ వారి గుణాలలో నుంచి పుట్టుకొచ్చింది. నామము పరిశుద్ధ గ్రంథంలో గుణాన్ని తెలియజేస్తూ ఉంది. నాబాలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే మొరటోడు అంట. భార్య చెప్తుంది, అయ్యా ఆయన పేరు ఆయన గుణాన్ని తెలియజేస్తుంది అంటది. సో పరిశుద్ధ గ్రంథంలో పేరు గుణానికి గుర్తుగా ఉంది. మెల్కీసెదెక్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఈ మెల్కీసెదెక్ అంట నీతికి రాజుగా బ్రతుకుతూ ఉండేవాడట. ప్రైజ్ గాడ్. లోకంలో ఏ రాజైనా రాజ్యాలకు రాజులు ఉన్నారు, ప్రజలకు రాజులు ఉన్నారు, పట్టణాలకు రాజులు ఉన్నారు, దేశాలకు రాజులు ఉన్నారు. ఈ రాజు మాత్రం నీతికి రాజుగా బ్రతుకుతూ వచ్చాడట. ప్రభు పక్షాన నువ్వు నిలవబడ్డావు కదా, యేసే నా దేవుడు, యేసు తప్ప వేరే ఆశ్రయం నాకు లేదు అని యేసు దగ్గరికి నీవు వచ్చావు కదా. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు నేను ఎలా బ్రతకాలంటే నీతికి రాజులుగా మనం బ్రతకాలి. ప్రైజ్ గాడ్. ఆ నిమ్రోదు కాలంలో నుండి ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఓ క్రమం, ఒక వాయ వరస, ఓ పద్ధతి, ఓ నీతి, ఓ పవిత్రత ఇవన్నీ మర్చిపోయి లజ్జాకరమైన పనులు చేస్తూ భయంకరమైన రాజ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. నిమ్రోదును గూర్చి, నిమ్రోదు కుటుంబాన్ని గూర్చి చరిత్ర గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే, నిమ్రోదుకు ఒక భార్య ఉందని చెప్పాను కదా, ఆ భార్యకు ఒక కుమారుడు, ఆ కుమారుడి పేరు నీనస్. కొంతకాలం తర్వాత నిమ్రోదు చనిపోతే నిమ్రోదును భార్యను కుమారుని ఆరాధిస్తున్న రోజుల్లో నిమ్రోదు చనిపోతే ఈ భార్య ఏం చేసిందో తెలుసండి, స్వయాన తన కుమారుణ్ణి వివాహం చేసుకుంది. ఎందుకు వివాహం చేసుకున్నావమ్మా అంటే, చనిపోయిన నిమ్రోదు నా కుమారుల్లో ప్రవేశించి నా భర్తగా మారిపోయాడు, ఇప్పుడు ఇతడు నా కుమారుడు కాదు, ఇతడు నాకు భర్తని స్వయాన కుమారుని వివాహం చేసుకుంది. పిల్లరా, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజే ఇంత నీతి మాలిన వాడిగా బ్రతికితే ఇక ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. అంటే దేశాన్ని పరిపాలన చేస్తున్న రాణే, దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆ రాజు కుమారుడే ఇంత నీచమైన స్థితికి దిగజారితే, రాజ కుటుంబాల్లోనే నీతి లేకపోతే ఇక సామాన్యమైన ప్రజల్లో నీతి ఏమాత్రమైనా మనకు కనపడుతుందా? మీరు చెప్పండి. దేవుడిలోనే నీతి లేకపోతే ఆయన ఆరాధించే ప్రజల్లో ఇంకెక్కడ నీతి వస్తుంది? ఆ రోజుల్లో ప్రజలండి వ్యభిచారం, త్రాగుడు, కాముకత్వం, పాపాన్ని రేపుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నీతి స్వరూపుడైన దేవుని ఆరాధించిన ఈ మెల్కీసెదెకు మాత్రం ఈ పాపం నాకొద్దు, ఈ చీకటి కార్యక్రమాలు నాకొద్దు, క్షణమాత్రం ఉండే ఈ అల్పకాలపు సుఖభోగాలు నాకు వద్దు. భార్య లేని ఆ క్షణాల్లో కూడా, భార్య దూరమైన ఆ క్షణాల్లో కూడా మెల్కీసెదెకు ఒంటరిగా బ్రతుకుతూ షాలేము నగరును పరిపాలన చేస్తూ ఒక నీతి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతికి భార్య లేకుండా కూడా నీతిగా బ్రతకవచ్చు అని పాపము విలయ తాండవమాడుతున్న ఆ రోజుల్లో నీతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు ఈ గొప్ప మెల్కీసెదెక్. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం.
పిల్లలరా, ఆ రోజుల్లో దేవుడు నరులందరినీ వెతికి చూస్తూ ఉన్నాడు. నీతి కలిగిన మనుషుడు ఎవరైనా ఉన్నారా? నీతి కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారా? నీతి న్యాయాలతో జీవించే ప్రజలు ఎక్కడైనా ఉన్నారా అని ప్రపంచమంతా దేవుడు వెతుకుతూ ఉంటే దేవునికి షాలేము నగరంలో ఒక మనుషుడు కనపడ్డాడు. ఆ మనుషుడు మెల్కీసెదెకు. మెల్కీసెదెకు మాటలో నీతి, మెల్కీసెదెకు నడవడికలో నీతి, మెల్కీసెదెకు ప్రవర్తనలో నీతి, మెల్కీసెదెకు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో నీతిని చూసి, మెల్కీసెదెక్, ఎందుకయ్యా నువ్వు ఇంత నీతిగా బ్రతుకుతున్నావు? మెల్కీసెదెక్ అంటాడు, నేను ఆరాధించే మీరు నీతి స్వరూపుడైన దేవుడవు కదయ్యా. నీవు నీతి స్వరూపుడవు, నీతి న్యాయాలు కలిగిన దేవుడు. నిన్ను కలిగిన నేను మీ వలె నీతిగా బ్రతకాలయ్యని నీతిమంతుడు ఒక్కడు కూడా లేని ఆ దినాల్లో మెల్కీసెదెకు దేవుని పక్షాన నిలవబడి నీతి కలిగిన వాడిగా బ్రతికాడు. సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు కాలేజీకి వెళ్తావు కదా. నువ్వు కాలేజీకి వెళ్ళిన నీ కాలేజీ స్థలంలో ఒక్కడు కూడా నీతి లేనివాడిగానే లోకంలో బ్రతుకుతున్నారు. చిన్న వయసులోనే 12-13 సంవత్సరాల వయసులోనే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ సెల్ ఫోన్ల ద్వారా రకరకాల కార్యక్రమాల ద్వారా అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ జీవితాలు వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ స్థలంలో నేను ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఒక మెల్కీసెదెకు లాగా చూడాలనుకుంటున్నాడు. వాళ్ళంతా పాడైపోయినా ఇదిగో నీతిమంతుల గుంపులో నేనున్నానయ్యా, యథార్థవంతుల గుంపులో నేనున్నానయ్యా, పవిత్రత కొరకు ప్రాకులాడే గుంపులో నేనున్నానయ్యా, ఖచ్చితంగా బ్రతికే గుంపులో నేనున్నానయ్యా అని నీవు నీ యవ్వన కాలములో ప్రభు పక్షాన నువ్వు నిలవబడగలిగితే, నీవు నిలవబడిన నీ సమర్పణను బట్టి తరతరాలను దేవుడు ఆశీర్వదించునుగాక. అందరం చెప్దామా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రజలను చూస్తే బహుభార్య తత్వం, ఆ రోజుల్లో ప్రజలను చూస్తే చిన్న వయసులోనే వాడికి 18-20 సంవత్సరాలు కూడా నిండక మునిపే గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు, లవ్ లెటర్లు అంటున్నాడు, రకరకాల కార్యక్రమాలు చేస్తా వాళ్ళు బ్రతికితే, ఈ నీతి మాలిన పని నేను చేయను, ఈ నీతి తప్పిన పని పొరపాటు నేను చేయనని ఈ ఒక్కడు దేవుని పక్షాన నిలవబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ ఒక్కడిని బట్టి యెరూషలేము పట్టణాన్ని ఎప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రభు పిల్లరా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నావా? నిన్ను బట్టి నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు నీవు ఆశపడుతున్నావా? నిన్ను బట్టి రాబోయే తరాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని నీవు ఆశపడుతున్నావా? రాబోయే నీ తరానికి దీవెనిచ్చే వ్యక్తిగా నువ్వు నిలవబడాలని కోరుకుంటున్నావా? అలా కోరుకుంటే సంఘంలో నుండి ఒక నీతిపరుడుగా నువ్వు బయలుదేరు. ఒక నీతిపరురాలుగా నువ్వు బయలుదేరితే నిన్ను బట్టి రాబోయే తరాన్ని దేవుడు దీవించునుగాక. కానీ ప్రభు పిల్లరా, సమాజంలో ప్రజల పరిస్థితి కానీ, దేవుడు వెతుకుతున్నది ప్రజల మధ్యలో దేవుడు కనుగొనగలుగుతున్నాడా, లోక పరిస్థితి మనం చూస్తే ఇర్మియా భక్తుడితో దేవుడు వేదనతో ఒక మాట చెప్తారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. యెరూషలేము పట్టణంలో ఇటు అటు పరిగెత్తుతా నువ్వు తిరుగు. నిదానంగా చూస్తే కొన్ని లోపాలు కనపడతాయేమో ప్రతి వ్యక్తిలో. నేను నిదానంగా చూడమంటలేదు, ఏమంటాడండి? ఇటు అటు యెరూషలేమంతా నువ్వు పరిగెత్తి చూడు. న్యాయమును జరిగించువాడు, నమ్మకముగా నుండ ప్రయత్నించువాడు ఒకడు నాకు కనబడిన అతనిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతూ వస్తాను. దేవుని మాట పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుడి సెలవిచ్చిన ఆ మాట పట్టుకొని ఇర్మియా భక్తుడు చూడండి, ఇటు అటు ఇటు అటు పరిగెత్తుతూ చూస్తూ ఉన్నాడు. న్యాయము జరిగించేవాడు ఒక్కడైనా ఉన్నాడని, నమ్మకంగా బ్రతుక ప్రయత్నించేవాడు ఒక్కడైనా ఉన్నాడని యెరూషలేము దేశమంతా ఇటు అటు అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ దేశమంతా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా
ఒక్కడు కూడా నాకు కనపడలేదయ్యా. పేరుకి ఇశ్రాయేలీలే, పేరు క్రైస్తవులే, పేరుకు దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు, పేరుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తున్నారు, పేరుకు జీవము కలిగిన దేవుణ్ణి సేవించే ప్రజలమని చెప్పుకుంటున్నారు. కానీ నేను కనుగొన్న విషయం ఏంటంటే, న్యాయము జరిగించేవాడు ఒక్కడు కూడా కనపడలేదు. ఇంకా విచారకరమైన సంగతి చెప్పమంటారయ్యా, నమ్మకంగా బ్రతకడం తర్వాత నమ్మకంగా బ్రతకాలని ప్రయత్నించేవాడు కూడా ఒక్కడు కూడా నాకు కనపడలేదయ్యా. దేవుని పిల్లలరా, ఒకసారి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని మాట ప్రకటించబడుతున్న నా తట్టు చూసి ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ దేవుని ఆత్మే సంఘంలో ఇటు అటు ఒకవేళ సంచరించి, దేవుని ఆత్మ సంచరిస్తూ ప్రతి బిడ్డను తేరి చూస్తూ ఉంటే, ఈరోజు సంఘాన్ని గూర్చి దేవుడు ఏ సాక్ష్యం చెప్తాడు? నీ ఇంటిని గూర్చి దేవుడు ఏ సాక్ష్యం చెప్తాడు? నిన్ను గూర్చి దేవుడు ఏ సాక్ష్యం చెప్తాడు? నీ పిల్లలను గూర్చి ఏ సాక్ష్యం దేవుడు చెప్తాడు? అయ్యా, సంఘమంతా నేను వెతికిన, వీళ్ళ ఇల్లు ఇటు అటు తిరిగి నేను వెతికిన, ఈ ఇంటిలో న్యాయంగా బ్రతికేవాడు ఒక్కడు నాకు కనపడలేదయ్యా. నమ్మకంగా బ్రతక ప్రయత్నించేవాడు ఒక్కడు నాకు కనపడలేదయ్యా. అయ్యా, ఒకవేళ నీ కుటుంబాన్ని గూర్చి దేవుడు ఇదే సాక్ష్యం చెప్తాడేమో, ఒకవేళ నీ పిల్లని గూర్చి దేవుడు ఇదే సాక్ష్యం చెప్తాడేమో. ఇన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం చేసిన నీ బ్రతుకులో ఈ సాక్ష్యాన్ని ఒకవేళ నువ్వు పొందుకున్నావేమో. దేవుడు అక్కడ బాధతో చెప్పిన మాట, నమ్మకముగా బ్రతుక అంటే ఇంతకు మీరు వీళ్ళు సమాజ మందిరానికి రావట్లేదా? శనివారపు దినాన వస్తున్నారు. దైవజనుడు ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదా? బోధిస్తున్నాడు. మరి ప్రజలు వింటలేదా? వింటున్నారు. వింటున్నా, బోధిస్తున్నా, మందిరానికి వస్తున్నా, మరి పరిస్థితి ఏంటి? వింటున్నారు కానీ బ్రతుకును మార్చుకోవటానికి ప్రయత్నించేవాడు ఒక్కడు కూడా లేడంటాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, అయ్యా, సంఘంలో ఎవరు ఎలా బ్రతుకుతున్నారో నాకు అవసరం లేదు. నా కుటుంబంలో నా భర్త ఎలా ఉన్నాడో, నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళను గూర్చి నేను పట్టించుకోను. నా ఆశ ఏంటంటే, నా కుటుంబంలో నుండి ఒక మెల్కీసెదెకు వలె నేను బయలుదేరుతాను. నా సంఘములో నుండి ఒక మెల్కీసెదెకు వలె ఈ 2016 సంవత్సరంలో నీ కొరకు నిలవబడతాను. అలాంటి వ్యక్తులు ఎవరు సంఘంలో నుండి లేస్తారని, దేవునికి సాక్షులుగా బ్రతికే ప్రజలు ఎవరు ఉంటారని ప్రతి బిడ్డను దేవుడు తేరి చూస్తున్నాడు. వెతికే ఆ దేవుని ఆశ మెల్కీసెదెకు ద్వారా తీర్చబడింది. ప్రైజ్ గాడ్. సరే, ఈ భక్తుడు యెరూషలేమును అటు ఇటు చూస్తే, మొత్తం యెరూషలేమంతా పరిశీలించి చూస్తే న్యాయాన్ని జరిగించేవాడు ఒక్కడు లేడట. నమ్మకముగా బ్రతుక అంటే నమ్మకంగా బ్రతుక ప్రయత్నించేవాడు ఒక్కడున్నా, నమ్మకంగా బ్రతుక ప్రయత్నించేవాడు ఒక్కడున్నా వాడిని బట్టి ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానంటాడు. సరే, ఇర్మియా భక్తుడు మొత్తం అటు ఇటు తిరిగి దేవుని దగ్గరికి రిపోర్ట్ తీసుకొస్తాడు. ఆ పారాగ్రాఫ్ చివరిలో ఉంటుంది చూడండి. అవుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు, ఒకడు కాదు, తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చకొనకుందునా. ఇటు అటు ఇర్మియా భక్తుడు తిరిగి ఆయన అంటాడు, అయ్యా, నేను ఇటు అటు తిరిగితే ప్రజలు ఎట్లా కనపడ్డారంటే, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలిస్తా తిరుగుతున్నాడయ్యా అంటాడు. ఎవరెవరు తిరుగుతున్నారయ్యా? అక్కడ చెప్తున్న మాట, ప్రతివాడు, నో ఎగ్జంప్షన్. ఇందులో ఇక సపరేషన్ ఏమీ లేదు. ప్రతివాడు పొరుగువాడి భార్య వెళ్తా ఉంటే వాని భార్య వెంబడంట సకిలిస్తూ తిరుగుతున్నాడంట. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో
నీ పొరుగువాడి భార్య నీ కళ్ళకు కనపడితే నీ చూపు ఎలా ఉంది? నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? నీ హృదయపు తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? పొరుగువాడి భార్య నీ కళ్ళ ముందు కనపడితే ఎక్కడైనా నీ మనసులో అపవిత్రమైన ఇచ్చలు బయలుదేరుతున్నాయా? అపవిత్రమైన ఆలోచనలతో ఒకవేళ మునుగుతున్నావా? అయితే నా దేవుడు అంటాడు, నీవు బాగా బలిసిన గుర్రానివి అంటాడు. నీ పొరుగువాడి భార్య వెళ్తా ఉంటే మోహంతో ఒకవేళ చూస్తున్నావా? పరాయి పురుషుని వైపు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలతో నీ హృదయం నిండుకుంటా ఉందా? ఆ ప్రజలను గూర్చి దేవుడు అంటాడు, వారు బాగుగా బలిసిన గుర్రాల వలె సకిలిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇట్టి జనమును నేను దండింపక మానుదునా? ఇట్టి ప్రజను నేను శిక్షించక మానుదునా? ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ బ్రతుకులో, అయ్యా పరస్త్రీని చూసినప్పుడు, పరపురుషుణ్ణి చూసినప్పుడు ఏ వ్యామోహపు ఆలోచన నా మనస్సులో బయలుదేరకుండా, వ్యర్థమైన వాటిని నా కళ్ళతో చూడకుండా నిష్కలంకమైన దృష్టి నాకు దయచేయి. పాపమును చూడలేనంత నిర్దోషమైన కన్నులు నాకు ప్రసాదించు. పావురం వంటి దృష్టి నాకు ప్రసాదించయ్యా. ఈ 2016లో నేను మీ కొరకు ఆ రీతిగా బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు. ఈ మధ్య హైదరాబాద్ పట్టణంలో జరిగిన ఒక దారుణమైన సంగతి రాయబడిన మాట, ప్రతివాడు బాగుగా బలిసిన గుర్రం వలె పొరుగువాడి భార్యను చూసి సకిలిస్తున్నాడంట. ఒక యవ్వన అమ్మాయి ఆ రాత్రిపూట డ్యూటీ ముగించుకొని తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని తన భద్రత నిమిత్తం తన జాగ్రత్త తీసుకొని శరీరం అంతా కప్పుకొని వెళ్తూ ఉంది. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక అబ్బాయి ఆమె గమనించలేదు. ఈ అమ్మాయి వెళ్తూ ఉంటే వెనక నుండి బాగుగా బలిసిన గుర్రం వెళ్ళి సకిలిస్తూ ఉన్నాడంట, విజిలేస్తూ ఉన్నాడంట, నాలుగుతో శబ్దం చేస్తూ ఉన్నాడంట. ఎందుకో ఎవడోలే వీడి జోలి మనకెందుకని నా అమ్మాయి అట్లా ముందుకు వెళ్తా ఉంది. ఒక 2-3 నిమిషాల పాటు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వెంబడిస్తూనే ఉన్నాడు, సైకిల్ చేస్తూ ఉన్నాడు, విజిలేస్తూ ఉన్నాడు, చిటికేస్తూ ఉన్నాడు, సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు. ఇక ఈ అమ్మాయి ఇరిటేషన్ తట్టుకోలేక ఒక్కసారి స్కార్ఫ్ అట్లా తీసి వాడిని ఎవరినో కొడదామని చెప్పి ఇలా తీసండి చెయ్యి ఇట్లా పైకి ఎత్తిందండి వాడిని కొడదామని. విచిత్రం తెలుసా, ఎత్తిన చెయ్యి భూమికి ఆకాశానికి మధ్యలో అక్కడే ఆగిపోయింది. చెప్పు తీసి ఇట్లా ఎత్తిందండి. కొడదామని చూస్తే అక్కడ ఎదురు నిలవబడింది స్వయాన తన అన్న. స్వయాన తన అన్న. చూస్తే చెల్లి. అంతవరకు సైకిల్ చేసిన వాడు గుండెలు బాదుకుంటూ అయ్యో నా చెల్లి, సంస్కారహీనుడినై ఈ నీచాతనీయమైన కార్యక్రమానికి దిగజారని అని స్వయాన అన్న తన చెల్లి. ఈరోజు వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, నీ దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునే పవిత్రత ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడిన మాట, ఎవడైనా వ్యభిచరిస్తే అది పాపమని ధర్మశాస్త్రం చెప్పింది. నేను మీతో చెప్పున్నదేమనగా, బాగా వినండి, నేను మీతో చెప్పున్నదేమనగా ఎవడైనా పరాయి స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే వాడు ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు అంటాడు. వాక్యం వింటున్న సహోదరుడా, నీ భార్య విషయంలో ఓ పవిత్రమైన భర్తగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా? వాక్యం వింటున్న యవనస్తుడా, నీ జీవితంలో నీ దేవుని ఎదుట నిష్కలంకమైన కన్యకగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలుగుతున్నావా? వాక్యం వింటున్న సహోదరి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో వివాహమైన నాటి నుండి నేటి వరకు నీ భర్త విషయంలో ఓ పవిత్రమైన భార్యగా నీ జీవితంలో నువ్వు జీవించగలుగుతున్నావా? అంటాడు, నేను దేశాన్ని అటు ఇటు మొత్తం తిరిగి చూస్తే నమ్మకముగా బ్రతుక ప్రయత్నించువాడు ఒక్కడు కూడా. నమ్మకంగా బ్రతకటం తర్వాతయ్యా. అలాంటి భయంకరమైన దుర్దినాలలో మెల్కీసెదెకు దేవుని కొరకు నిలవబడి నీతినే పరిపాలన చేసే నీతిగల రాజుగా తన జీవితాన్ని జీవించాడు. పిల్లరా, ఆ మధ్య ఓ దైవ సేవకుడు సాక్ష్యం చెప్పటం నేను విన్నాను.
ఆ దైవ సేవకుడు మెడ్రాస్ పట్టణంలో ఉంటాడు. ఆ దైవ సేవకుడు చెప్పిన మాట, ఒకరోజు అమెరికా అనటంతో మనమేదో విచ్చలవిడి దేశం, పాపం వెలయ తాండవమాడే దేశం, అందరూ పాపాత్ములే ఉన్నారు అని లోకంలో చాలామంది ప్రజలు అనుకుంటారు కదా. కానీ ఆ భక్తుడు అమెరికా దేశానికి, అక్కడ ఒక తమిళ కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి వెళ్ళాడట. ఆయన పేరు శౌరిబాబు గారు. అమెరికా దేశానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ఒక తమిళ కుటుంబానికి వెళ్ళాడట. ఆ తమిళ కుటుంబంలో ఇంటి యజమానుడు డాక్టర్ గారు, న్యూరాలజిస్ట్. ఆయనకి 2 కొడుకులు. దేవుని మహాకృపను బట్టి 2 కుమారులు డాక్టర్లేనట. నెలకొచ్చి ఏ 50-60 లక్షలు, నెలకొచ్చి ఏ 1 కోటి రూపాయలు నెలకొచ్చి వాళ్ళ ఇంటికి ఆదాయం వస్తుంది. చాలా అందమైన గృహం, అద్భుతమైన గృహం. ఆ ఇంట్లోకి వెళ్ళాడంట. వినండి, ఆ ఇంట్లో ఉన్న గదులన్నిటినీ పరిశీలించాడంట. అద్భుతం తెలుసా, ఏ ఇంటిలో కూడా టీవీ కూడా లేదట. అమెరికా దేశంలో ఉంటున్న డాక్టర్ గారు, కొడుకులు 2 డాక్టర్లు. అలాంటి డాక్టర్ గారి ఇంట్లో కనీసం టీవీ కూడా లేదట. ఈయనకు ఆశ్చర్యం అయిపోయి, ఏమండి మీ ఇంట్లో కనీసం టీవీ కూడా లేదండి, ఎందుకు మీరు టీవీ తెచ్చుకోలేదండి? అప్పుడు ఆయన చెప్తున్నాడట, అయ్యా టీవీలో ఏమొస్తుందో మాకు తెలుసు, టీవీలో ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతాయో మాకు తెలుసు, వాటిని చూస్తే మా మనస్సు ఎలా అపవిత్రం అయిపోతుందో అది మాకు తెలుసు. దాన్ని తీసుకొచ్చే మేము అపవిత్రులం అవటం కంటే మేము కోరుకుంటుంది ఏంటో తెలుసా, ఇలాంటి అపవిత్రమైన ఈ అమెరికా దేశంలో మెల్కీసెదెకు వలె నీతి కలిగిన ప్రజలుగా బ్రతకాలని, ప్రభువుకు సాక్షులుగా జీవించాలని మేము కోరుకున్నాం. అది మా ఆత్మీయతకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదో అన్న సంగతి మేము గుర్తించి ఆ వస్తువును కూడా మా ఇంటికి తీసుకురాలేదయ్యా. అయ్యా ఎందుకు తీసుకురాలేదు? దాన్ని తీసుకొచ్చిన కాడి నుంచి వార్తల కోసము, వేటి కార్యక్రమాల కోసము అవి చూస్తూ మా ప్రార్థనా సమయాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. వాక్య ధ్యానంలో గడపవలసిన సమయాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. వాడి చేత మా సమయం అపహరించబడే కంటే, ప్రైజ్ గాడ్, అసలు అది మా ఇంటికి రాకుండా ఉంటే మేలు కదా అని ఆయన తీసుకురాలేదంట. నాకు అప్పుడు అనిపించింది, ఆ రోజుల్లో నిమ్రోదు కాలంలో మెల్కీసెదెకు ఎలా ప్రభువుకు సాక్షిగా బ్రతికాడో, అలాంటి విస్తారమైన పాపం ఏలుబడి చేసే అమెరికా దేశంలో ఆ భక్తుడు ఒక మెల్కీసెదెకులాగా దేవునికి సాక్షిగా నిలవబడ్డాడు. సహోదరుడా, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒక తీర్మానంతో ఈ స్థలంలో నుంచి బయలుదేరు. నైనా వ్యర్థమైన వాటి దగ్గర నా కాలాన్ని నేను గడపను, నీతి మాలిన వాటిని చూసుకుంటూ మీరు నాకు ఇచ్చిన సమయాన్ని నేను పాడు చేసుకోను. నిజమే, లోకంలో ఎక్కడ వెతికినా న్యాయంగా బ్రతికేవాడు ఒక్కడు లేడయ్యా, పవిత్రంగా బ్రతికేవాడు ఒక్కడు లేడయ్యా. ఎవ్వరూ లేకపోయినా వాళ్ళందరికంటే ప్రత్యేకంగా నేను మీ సాక్షిగా నిలవబడతానయ్యని ప్రభు కొరకు నువ్వు నిలవబడగలిగితే, అమ్మా ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం మెల్కీసెదెకు బ్రతికితే, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. ఓ పట్టణమా, ఎందుకు మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు మాట్లాడుకుంటున్నారు? ఆ గడ్డ చెప్తుంది, ఈ గడ్డ మీద ఒక నీతిపరుడు బ్రతికాడయ్యా, నీతి కలిగిన వాడు బ్రతికాడయ్యా. నీతిమంతుడు ఒక్కడు కూడా లేని దినాల్లో ఇదిగో దేవునికి సాక్షిగా నేనున్నానని దేవునికి సాక్షిగా బ్రతికిన నీతిపరుడు ఈ గడ్డ మీద సంచరించాడయ్యా. ఆ నీతిపరుడి అడుగు జాడలను బట్టి 4000 సంవత్సరాల నుండి మా పట్టణాన్ని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. పట్టణమా, ఎంతవరకు దేవుడు దీవిస్తాడు? ఆకాశము నిలిచి ఉన్నంత కాలం, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం, భూమి నిలిచి ఉన్నంత కాలం ఈ పట్టణాన్ని దేవుడు దీవిస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా నీకు అంత భాగ్యం? నీతిపరుని అడుగు జాడలు ఈ గడ్డ మీద ఉన్నాయి. 3వది, ఎవ్వరూ లేని కాలంలో దేవుణ్ణి ఆరాధిస్తూ తనొక్కడు బ్రతికాడు. నీతిమంతుడు ఒక్కడు లేని కాలంలో నీతికి రాజుగా జీవించాడు. 3వ మాట, ఇతనిని షాలేము రాజని, నీతికి రాజని, సర్వోన్నతుడైన దేవుని యాజకుడని 3 అద్భుతమైన పేర్లు ఇతనికి ఉన్నాయి. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు అని విన్నాం. మెల్కీ అంటే అర్థం ఏంటి?
మెల్కీ అంటే రాజు అని చెప్పండి. మెల్కీ అంటే రాజు. సెదెక్ అంటే నీతికి రాజు. ఆ తర్వాత మరో చోట షాలేము రాజు అని రాసి ఉంది. షాలేము రాజు, షాలేము అనగా సమాధానము అని అర్థం. రాజు అంటే సమాధానపు రాజుగా ఆ రోజుల్లో తన దేశాన్ని పరిపాలన చేశాడట. ప్రైజ్ గాడ్. వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, ఆయన పరిపాలనలో షాలేము పట్టణాన్ని షాలేము రాజుగా తాను పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో యెరూషలేము పట్టణంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. ప్రజలు ఆ రోజుల్లో ఎలా సమాధానంగా బ్రతికారో ఒక అద్భుతమైన సంఘటన ఈ మెల్కీసెదెకు పరిపాలనను అద్దం పట్టినట్లుగా చూపిస్తూ ఉంది. ఏమిటయ్యే సంగతి అంటే, ఆ రోజుల్లో షాలేమును పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆ యెరూషలేములో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారట. పెద్దవాడు, చిన్నవాడు. ఇద్దరు దేవుని కృపను బట్టి కాస్తంత పొలం కలిగి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. పెద్దవాడికి పెండ్లయింది, చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్నవాడికి పెండ్లయింది, అయితే దేవుడు ఆ బిడ్డకు సంతానం ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు, అంటే నడి వయసుకు వచ్చారు. అన్న పెద్దవాడయ్యాడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ్ముడు పెద్దవాడయ్యారు, ఆయనకి సంతానం లేదు. ఒకరోజు వాళ్ళంతా పొలాన్ని నూడ్చి వచ్చిన ధాన్యం అంతా కొట్టల్లో వేసుకున్నారు. ఒకరోజు మధ్యరాత్రి తమ్ముడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నా అన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాన్న కుటుంబాన్ని పోషించుకోవాలి, నా అన్నకు భార్య ఉంది, నాన్నది బండిడంత సంసారం, నా దగ్గరకు వచ్చేసరికి నేను నా భార్యే కదా, మాకు ఇంకెవరూ లేరు కదా, నాకు ఇంత విస్తారమైన ధాన్యం ఉంది, ఇంత ధాన్యం నేను నా భార్య ఏం చేసుకుంటాం అని అన్నకు తెలియకుండా రాత్రిపూట తన భుజాల మీద ఆ గోధుమలు బస్తా వేసుకుని తమ్ముడు కొట్టులోకి వెళ్ళి ఆ మూత తీసి తమ్ముడుకు తెలియకుండా కొట్లో ధాన్యం పోసాడంట. తమ్ముడు వచ్చి పండుకున్నాడు. మరుసటి రోజు అన్న ఆలోచిస్తున్నాడు, ఏమైనా తెలుసా, నాకు భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకేదైనా ఆపద వస్తే నా ఇద్దరు కొడుకుల్లో ఎవడో ఒకడు నన్ను చూసుకుంటాడు, నాకేం బాధ లేదు. కానీ నా తమ్ముడు ఉన్నాడే, వాడికి అసలు పిల్లలు లేరు, మరి వాడిని ఎవరు చూస్తారు? వాడి ఆలనాపాలన చూసేది ఎవరు? వాళ్ళు మంచి చెడులు చూసేది ఎవరు? నా తమ్ముడు కోసం నేను త్యాగం చేసుకోవాలని ఆ మధ్యరాత్రి వేళ తమ్ముడు గాఢ నిద్రపోతూ ఉంటే ఈ అన్న తన భుజాల మీద 2 బియ్య బస్తాలు వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా తమ్ముడు ధాన్యపు కొట్టు దగ్గరకు వచ్చి మూత తీసి ధాన్యం 2 బస్తాలు పోసి మరలా మూతేసి ఏమీ ఎరగనట్లుగా తన ఇంటికి వెళ్ళిపోయాడంట. 2వ రోజు అయిపోయింది. 3వ రోజు తమ్ముడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, నేను ఒక్క బస్తానే ఇచ్చానే, లేదు అన్నది బండిడంత సంసారం, బండిడంత కాపురం, అన్నకి నేను తప్పితే ఎవరు సహాయం చేస్తారు? ఈ ముసలిదానికి నాకు మొత్తం అన్నమే ఎక్కువ, మాకెందుకు ఇంత ఇన్ని బస్తాలు బియ్యం అని మరలా 3వ రోజు మంచిగా 2 బస్తాల నిండా గోధుమలు వేసుకొని ఆ రాత్రిపూట అన్న కొట్లు వేయటానికి వెళ్తున్నారంట. ఆ రాత్రిపూట అన్న ఏం చేసాడో తెలుసా? నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఎక్కడికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించినా నా ముసలిదాని నా కడుపు నిండకుండా ఉంటుందా? లేదు, తమ్ముడికి 2 బస్తాలు ఇచ్చాను, లేదు 4 బస్తాలు ఇవ్వాలని ఆ అన్న 2 బస్తాలు భుజం మీద వేసుకొని ఇట్లా నడుచుకుంటా వస్తున్నాడట. ఇటు తమ్ముడు 2 బస్తాలు భుజం మీద వేసుకొని ఇటు తిరిగి వస్తున్నాడంట. ఓ స్థలానికి వచ్చిన తర్వాత 2 అన్నదమ్ముళ్ళు ఎదురుపడ్డారు. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? తమ్ముడు ఎక్కడికరా బయలుదేరావు? అన్న అన్నాడట, తమ్ముడు నా గుండెల్లో నా నోటి మాటలతో చెప్పలేనంత మమకారం దేవుడు నా హృదయంలో కుమ్మరించాడురా. నీకెవ్వరూ లేరన్న సంగతి నేను తెలుసుకొని రాబోయే కాలంలో నీకు ఏ ఆపద రాకూడదు అనుకొని నీకోసమే నేను తీసుకొచ్చాను రా. మరి నువ్వు ఎక్కడికరా అంటే, అన్నా నాకెందుకన్నా,
నేను ముసలిది, మొత్తం అన్నం తింటే సరిపోద్ది అన్న, నీకు 4 ఉన్నారన్న, మొత్తం 4 పోషించబడాలన్నా, నువ్వు తీసుకున్నానంటే ఇద్దరు అక్కడ మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు, ఒకరి మేడ మీద ఒకరు పడి ఏడ్చారంట. ఏడ్చిన ఆ స్థలంలో నుండే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. ఏడ్చిన ఆ స్థలంలోనే ఇస్సాకును బలిగా అబ్రహాము అర్పించాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు అన్నదమ్ములను చూడమంటారా? ఈరోజు అన్నదమ్ముల్ని ఆస్తులు కాడ కొట్టుకొని చేస్తున్నారు. ఆ ముసలోడు అష్ట కష్టాలు పడి ఆస్తి సంపాదిస్తే ఆ మధ్య కర్నూలులో 80 ఎకరాలు సంపాదించాడంట తండ్రి. చనిపోయే ఆఖరి క్షణాల్లో, వినండి, చనిపోయే ఆఖరి క్షణాల్లో ఇద్దరికి కొడుకులకి 40 ఎకరాలు పంచి కొడుకులను అన్నాడట, ఒరే ముద్ద అన్నం పెట్టండి రా అన్నాడంట. పంచబోయే ముందు కోటలో మంచిగా చూస్తాం మామయ్య, ఇక నువ్వు తప్పితే మాకు ఎవరున్నారు, మా నాన్నవైనా మామవైనా అన్నీ నువ్వే కదా అని వగలమారి మాటలు మాట్లాడిందంట, మాయదారి మాటలు మాట్లాడిందంట. మొత్తానికి పంచిపెట్టాడంట. పంచిపెట్టిన తెల్లారి నుండి పెద్దోడు ముద్దన్నం పెట్టట్లేదంట, చిన్నోడు ముద్దన్నం పెట్టట్లేదంట. ఏమిరా ఎందుకు పెట్టట్లేదంటే పెద్దోడు అంటాడంట, వాడికి బాగా బోరు నీళ్ళు ఉన్నటువంటి పొలం ఇచ్చావు, మంచి పొలం వాడికి ఇచ్చావు, నాకేమో బోరు లేని పొలం ఇచ్చావు అన్నాడంట. సరే చిన్నడు, వరే నీకు బోరున్న పొలం ఇచ్చానంటారా, నాకు కూడా మొత్తం అన్నం పెట్టరా నువ్వన్నా అంటే ఈడంటాడంట, లేదు వాడికి ఇచ్చిన పొలం 40 ఎకరాల పొలం హైదరాబాద్ హైవే పక్కన ఉంది అన్నాడంట. ఆడికేమో హైవే పక్కన పొలం ఇచ్చావు, ఆ బోరు నీళ్ళు నేనేం చేసుకుంటా, నీకు మొత్తం అన్నం పెట్టను అన్నాడంట. ఇక ఈ పౌరుషం కలిగిన తండ్రి ఏం చేశాడో తెలుసా? తన ఇంట్లోకి వెళ్ళి నొలక మంచం మీద పండుకొని దానికంటే ముందుగా కింద కట్టెలు పెట్టుకొని, ఆ కట్టెలు పెట్టుకున్న మంచం మీద పండుకొని కిరోసిన్ పోసుకొని అగ్గిపొల్లు వెలిగించుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు ఆ తండ్రి. దేవుని పిల్లలారా, నీచమైన ఆస్తిపాస్తుల కొరకు అన్నదమ్ములు కొట్లాడుతున్నారా? నీ మనసు మార్చుకో, నీ వ్యక్తిత్వం మార్చుకో. బంధుత్వం కంటే ఆస్తి ఎంత మాత్రం గొప్పది కాదు. మీ మధ్య దేవుడు పెట్టిన ఆ అనుబంధం కంటే ఆస్తిపాస్తులు ఎంత మాత్రం గొప్పవి కాదు. అబ్రహాం దగ్గరికి రండి, సొదొమ రాజు వచ్చి అంటాడు, సొదొమ రాజా, ఆస్తిని తీసుకొని మనుషులు నాకివ్వు, ఆస్తిని తీసుకొని మనుషులను నాకివ్వు. అబ్రహాం అంటాడు, నీ ఆస్తి వద్దు, నా మనుషులను పొరపాటు నీకివ్వను. అబ్రహాం ఎలాంటి వాడంటే డబ్బు ద్వారా మానవ సంబంధాలు తెంచుకునే సంస్కారహీనుడు కాదు. ఒకసారి లోతుకు అబ్రహాముకు లోతు గొడవ రాలేదు, కానీ అబ్రహాము కాపరులకు లోతు కాపరులకు గొడవ వచ్చింది. ప్రైజ్ గాడ్. అబ్రహాం ఏమన్నాడంటే, మనం బంధువులం, మనము గొడవ పడకూడదు. నీకేం కావాలి తీసుకో, నీకే భూమి కావాలి తీసుకో, అదిగో సొదొమ కావాలా తీసుకో, యొర్దాను కావాలా తీసుకో, ఆ మైదాన ప్రాంతం కావాలా తీసుకో, నీకు ఏదైతే కావాలో నువ్వు కోరుకున్న దాన్ని తీసుకో, నువ్వు కోరుకోగా మిగిలిపోయిన ఎండిన భూమి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అన్నాడు. నేను అంటాను, ఈ రోజున ప్రపంచంలో ఏ తమ్ముడైనా ఏ అన్నైనా ఇంత సమాధానకరంగా పరిష్కారం పొందలేరేమో కానీ అబ్రహాము సమాధాన విషయంలో ఓ త్యాగం కలిగిన వాడే వివాద పడకుండా వచ్చాడు. ప్రైజ్ గాడ్. చెప్దాం హల్లెలూయా. వాక్యం వింటున్న పిల్లలరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో సమాధానంగా బ్రతకటం నువ్వు నేర్చుకో. రూపాయి దగ్గర కక్కుర్తి పడుకో. రేపు చనిపోయేటప్పుడు నువ్వు సంపాదించిన వాటిలో నీ తమ్ముడు నోరు కొట్టి, నీ అన్న నోరు కొట్టి, నీ అక్క చెల్లెల నోరు కొట్టి, నీ అన్నదమ్ముల నోరు కొట్టి నువ్వు సంపాదించిన వాటిలో నువ్వు పోగు కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళలేవు. ఒకవేళ ఏదైనా వివాదం వచ్చిందా, వివాదం అనుకోద్దు, నీకు ఆస్తి కావాలా తీసుకో అన్ని వదిలేస్తే తండ్రి ఆస్తి నువ్వు పోగొట్టుకుంటే పరలోకపు దేవుడు ఆకాశపు వాక్యులు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదపు వర్షం నీ మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రైజ్ గాడ్. దేవుని పిల్లలరా, అన్నదమ్ములను పక్కన పెట్టండి. అన్నదమ్ముల కోసం ఏ అన్నైనా ఏ తమ్ముడైనా త్యాగం చేస్తాడు. నిజమైన ఆత్మ సంబంధమైన అన్నదమ్ములు ఎవరో తెలుసా? యేసయ్య రక్తంతో కడగబడిన మన ఒక్కొక్కరు ఆత్మ సంబంధమైన అన్నదమ్ముళ్ళు.
లోకంలో నీ తమ్ముడు కొరకు నువ్వు త్యాగం చేస్తావు. దైవికంగా అదేమంత గొప్పదే, అంత గొప్ప విషయం కాదు. నీ చెల్లి కొరకు నువ్వు త్యాగం చేస్తావు, అదేమంత గొప్ప విషయం కాదు. వాక్యం ఉంటున్న నీ జీవితంలో యేసు రక్తముతో కడగబడిన ఒక సహోదరుడికి, యేసు రక్తముతో కడగబడిన నీ ప్రక్కన కూర్చున్న ఒక విధవరాలికి, నీ ప్రక్కన కూర్చున్న ఒక తండ్రి లేని బిడ్డకి ఏ మాత్రం నువ్వు న్యాయం చేసినా, నీకు 20,000 రూపాయల జీతం వస్తుంది. సంఘంలో 3,000 రూపాయల జీతం వచ్చే పేద బిడ్డలు ఉన్నారు. ఒక 5,000 వాళ్ళకి దానం చేయొచ్చు కదయ్యా, ఒక 5,000 వాళ్ళకి పంచవచ్చు కదయ్యా. 30,000 రూపాయలు నీకు నెలకు వస్తున్నాయే. 30,000లో ఒక్క 5,000 ఏ అనాథ బిడ్డకో, ఏ విధవరాలకో, ఏ దిక్కు లేని దానికో, ఏ భర్త లేని పేద బిడ్డకో ఒకవేళ నువ్వు పంచవచ్చు కదా. ఎవరు చెప్పినా చాలట్లేదన్నా. కాకి కన్ను ఏం చాలుతుంది మరి? కన్ను మామూలు కన్ను కాదు కదా. ఏం చేయగలవో అది చెయ్యి, ఎంత త్యాగం చేయగలవో అంత త్యాగం చేయి. నువ్వు చేసిన త్యాగపు అడుగులు ఉన్నాయే, నువ్వు చనిపోయినా కొన్ని తరతరాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. పట్టణమా, ఎందుకు మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు మాట్లాడుకుంటున్నారు? సమాధానపు రాజు ఆ గడ్డ మీద బ్రతికాడయ్యా. వాడి సమాధానం నా హృదయాన్ని దోచుకుంది. ప్రజల మధ్యలో ఏలుబడి చేస్తున్న ఆ సమానత్వం నా హృదయాన్ని గెలుచుకుంది. ప్రైజ్ గాడ్. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అతడట సర్వోన్నతుడైన దేవుని అందరూ చెప్పాలి. ఒకటి, ఎవ్వరూ దేవుని పక్షాన లేనప్పుడు, అందరూ నిమ్రోదు పంచన చేరి విగ్రహారాధికులై బ్రతుకుతున్నప్పుడు, ఇదిగోనయ్యా నిన్ను ఆరాధించే గుంపులో నేనున్నాను అని దేవుని పక్షాన్ని నిలవబడ్డాడు. ప్రజలంతా నీతి లేని వాళ్ళుగా బ్రతుకుతూ ఉంటే నీతికి రాజుగా నేను జీవిస్తాను. సమాధానం లేని పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతూ ఉంటే షాలేము రాజుగా నేను బ్రతుకుతానని దేవుని పక్షాన నిలవబడ్డాడు. ఆఖరి మాట, అతడట సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అందరు చెప్పండి, ఎవరటండి? అందరు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. యాజకునికి ఉండే గుణం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారపు దినాల్లో, దావీదు కాలంలో కానీ నేటి వరకు కానీ, మందిరంలో ఉండే ప్రధాన యాజకుడు న్యాయ విధాన పథకాన్ని రొమ్ము మీద ధరించి ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఆ న్యాయ విధాన పథకం మీద ధరించేవాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు తన భుజాల మీద మోసేవాడు. బాగా వినండి, ఆ యాజకుడు ఇశ్రాయేలీల 12 గోత్రాల వారిని తన భుజాల మీద మోసేవాడు, తన హృదయంలో దాచుకునేవాడు. ప్రైజ్ గాడ్. యాజకునికి ఉండాల్సిన ధర్మం ఏంటంటే, ఇశ్రాయేలీల భారాన్ని మోయాలి, ఇశ్రాయేలీలను తన హృదయములో భరించాలి. ఇశ్రాయేలీల భారాన్ని భరించేవాడే యాజకుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉండటానికి మన ఒక్కొక్కరిని దేవుడు పిలిచాడు. ప్రైజ్ గాడ్. పాత నిబంధనలో లేవి గోత్రికులు మాత్రమే యాజకులుగా ఉండేవాళ్ళు. కొత్త నిబంధన కాలంలో యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ ఒక యాజకుడిగానే పిలువబడుతున్నాడు. చప్పటి కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరమండి? ఆమేన్. మనమందరం ఎవరమండి? కొంచెం గట్టిగా. మనమందరం యాజకులమని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు యాజకుడి ధర్మం ఏంటంటే, మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ భారాన్ని భుజాల మీద మోస్తూ, లోకంలో నశించిపోతున్న ప్రతి బిడ్డ భారాన్ని భుజాల మీద మోస్తూ, దేవుని సన్నిధిలో మోకరించి ప్రజల పక్షాన దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవాడిగా ఉండేవాడే ఒక మంచి యాజకుడు. దేవుని పిల్లరా, ఈ 2016 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఓ మంచి యాజకురాలిలాగా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ 2016 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఓ మంచి యాజకుడిగా నీవేం చేయాలో తెలుసా? సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ క్షేమం నిమిత్తం నైనా
మా సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపడేలయ్యా, వాళ్ళకి చక్కటి ఆరోగ్యాలు కలగాలయ్యా, వాళ్ళ చేతి పనుల ద్వారా వాళ్ళు దీవించబడాలి. సంఘంలో ఏ బిడ్డ అప్పుల పాలు కాకూడదయ్యా. ఒకవేళ ఎవరైనా అప్పుల సమస్యలో ఉన్నట్లుగా ఉంటే ఆ అప్పుల సమస్య నుండి ఈ 2016లో వాళ్ళకి విడుదల దయచేయ్యా. ఎవరైనా సంతానలేమితో ఉంటే అయ్యా ఆ చెల్లి కన్నీళ్ళు మీరు తొడవండి అయ్యా, ఆ అన్న కన్నీళ్ళు మీరు తొడవండి అయ్యా. ఏ విధం చేతనని ఈ సంవత్సరం వాళ్ళ గర్భాలు తెరిచి వాళ్ళ బ్రతుకులో మీరు మేలు చేయండి అయ్యా అని. సమస్య ఎవరిదో కానీ ఆ సమస్య నీదన్నట్లుగా ఎంచి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే ఒక యాజకుడిగా నేను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పిల్లలరా, నీ బ్రతుకులో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సమస్య నీ సమస్యగా ఎంచుతూ ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చే ఒక విశ్వాసిగా నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మధ్య ఓ సహోదరి మన మందిరానికి కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 4 సంవత్సరాల క్రితం ఓ సహోదరి మన మందిరానికి కొత్తగా వస్తూ ఉంది. ఆమె పరిస్థితి ఏంటంటే భర్త దూరం అయిపోయి 6 సంవత్సరాలు ఏమవుతుంది. 6 సంవత్సరాల నుంచి భర్తకు దూరం అయిపోయి కొన్ని పరిస్థితులను బట్టి ప్రాంతానికి వచ్చి బ్రతుకుతుంది. అయితే 4 సంవత్సరాల క్రితం మన మందిరానికి వచ్చింది. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా మా ఇంట్లో మా అమ్మ ఒక్కతే యేసు ప్రభువుని నమ్ముకుంది. నాకు యేసు ప్రభు అంటే ఆ బిడ్డ చెప్పిన మాట, యేసు ప్రభు అంటే నాకు పరమ ఎలర్జీ అయ్యా. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే నా ఒంటి మీద గొంగళ పురుగులు తిరిగినట్లు ఉండేవి, నోటుకొచ్చినట్లు తిడుతూ ఉండేదాన్ని. అయితే నా భర్త నాకు కాస్త దూరం అయిపోయి గత 6 సంవత్సరాల క్రితం మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఒకరోజు మీ మందిరానికి వచ్చే ఒక తల్లి మా అమ్మను పలకరించడానికి వచ్చింది. మా అమ్మను పలకరించడానికి వచ్చిన తర్వాత నన్ను చూసింది. మా అమ్మ నా జీవితంలో జరిగిన సంభవాలన్నీ ఆ తల్లికి చెప్పింది. వెంటనే అమ్మ నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా అని నన్ను కూర్చోబెట్టుకుంది. అయ్యా 20 నిమిషాలు నా కొరకు ప్రార్థన చేసిందయ్యా. ఆ 20 నిమిషాల్లో తను ప్రార్థన చేస్తున్నంతసేపు ప్రతి మాటకు కన్నీరు, ప్రతి మాటకు కన్నీరు, ప్రతి మాటకు కన్నీరు. నేను ఈ పరిస్థితిలో వస్తే నా భర్త నాకు దూరం అయ్యాడని ఏ రోజు నేను అంతగా ఏడవలేదయ్యా. నేను భర్తను పోగొట్టుకున్నందుకు నా తల్లి నన్ను గురించి అంతగా ఏడవలేదయ్యా. ఈమె ఎవరో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఈమె నా తల్లి కంటే నాకంటే గుండెలు పగిలేటట్లుగా ఏడ్చిందయ్యా. నేనేమవుతానని నా కొరకు ఇలా ఏడ్చింది. అసలు ఈమెకి నాకు ఉన్న బంధం ఏంటి? నేను ఈమెకి ఏమీ కాను కదా, కనీసం బంధువును కూడా కాదు కదా, కుమార్తెను కూడా కాదు కదా, నా కోసం ఎంతెందుకు ఏడ్చింది? అప్పుడు ఆ తల్లి అనుకుందంట, నిజంగా ఈ తల్లి గుండెల్లో ఉంది దేవుని ప్రేమ తప్ప మరొకటేది కాదు. ఆ బిడ్డ చెప్తుంది, నా అమ్మ నా కోసం అంత ఏడవలేదయ్యా. నా బాధను బట్టి నేను అంతగా ఏడవలేదయ్యా. కానీ ఈ తల్లి సుశీలమ్మ తల్లి ఉందే, నా బాధ విని నా బాధ తన కూతురు కలిగినట్లుగా ఎంచుకొని ఏడ్చి 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 20 నిమిషాలు ఏడ్చిందయ్యా. ఈరోజు ప్రభు దగ్గరికి రావటానికి కారణం ఆ తల్లిలో నా సమస్యను తన సమస్యగా ఎంచి విజ్ఞాపన చేసే యాజకురాలి ఆత్మ ఆ తల్లిలో నేను చూశాను. నా ప్రభు పిల్లరా, ఈ 2016 సంవత్సరంలో ముగిస్తున్నాను. సంఘంలో ఏ బిడ్డ సమస్యతో ఉన్నట్లుగా మీకు తెలిసిన భార్యాభర్తలుగా వెళ్ళండి. ఒక అర్ధగంట సేపు వాళ్ళ ఇంట్లో కూర్చోండి. ఒకవేళ వాళ్ళు అప్పులు పాలైపోతే మీరు అప్పులు పాలైనట్లుగా ఎంచుకొని ఏడుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో పిల్లలు దారి తప్పినట్లుగా వాళ్ళు మీకు చెప్తే కౌంటర్ మాటలు పొరపాటును మాట్లాడద్దు. పిల్లల్ని పెంచడం శాత అయితే ఎట్లు ఎందుకు అవుతారు? ఏ తల్లి ఏ తండ్రి తన పిల్లలు చెడిపోవాలని దేవుని నమ్ముకున్న ఏ తల్లి అలా చేయలేదు. ఎంతమంది పిల్లలు భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటలు ఈరోజు వింటున్నారు? మీరు చేయాల్సింది, ఒకవేళ వాళ్ళ కుమారుడు దారి తప్పిపోతే నీ కుమారుడే దారి తప్పిపోయినట్లుగా ఎంచి వాళ్ళ బాధ నీ బాధగా ఎంచి వాళ్ళ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయి. విమర్శ చేయొద్దు, వేలెత్తి చూపించొద్దు, తీర్పు తీర్చొద్దు,
వాళ్ళట్లా వీళ్ళెట్లా అని పొరపాటున ఒక నాయకురాలిగా పొరపాటును మాట్లాడొద్దు. ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడంటే, బ్రద్దలైన బండ సందులలో నిలవబడి, కాపురాలు విడిపోతూ ఉండగా, తల్లిదండ్రులు విడిపోతూ ఉండగా, భార్యాభర్తలు విడిపోతూ ఉండగా, సంఘాలు విడిపోతుండగా, ఈ బ్రద్దలైన బండ సందులో నిలిచి ఎవడైనా విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడా అని ఆకాశం నుంచి దేవుడు వెతుకుతూ ఉంటే, అయ్యా బ్రద్దలైపోయిన ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేసే గుంపులో నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా అని నువ్వు నిలవబడితే అద్భుతం తెలుసా. ఈ విజ్ఞాపన పరుడు, నేను అనుకుంటాను ఈ మెల్కీసెదెకు తానొక్కడే నీతికి రాజుగా, సమాధానపు రాజుగా తాను బ్రతుకుతున్న దినాల్లో విజ్ఞాపన చేసి ఉంటాడు. అయ్యా నాకంటే భక్తి కలిగిన ఒక్క వ్యక్తినైనా మీరు లేవనెత్తండి అయ్యా, నాకు విశ్వాసం ఇచ్చారు, నాకు నీతినిచ్చారు, నాకు యథార్థతనిచ్చారు. నాకు కలిగిన యథార్థత కంటే ఇంకా అధికమైన యథార్థత, అధికమైన విశ్వాసం, అధికమైన నీతి కలిగిన వ్యక్తిని, ఒక్క వ్యక్తినైనా మీరు లేవనెత్తండి అని మెల్కీసెదెకు ప్రార్థన చేస్తూ ఉంటే, నేను చెప్పబోయే అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా. మెల్కీసెదెకు ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చిన వాడే విశ్వాస వీరుడైన అబ్రహాము. హల్లెలూయా. నీతికి వారసుడని పిలువబడిన వాడు, విశ్వాసానికి వారసుడని పిలువబడిన వాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన ఈ గొప్ప అబ్రహాము మెల్కీసెదెకు విజ్ఞాపనలో నుండి పుట్టుకొచ్చిన వాడు. అయ్యా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ విజ్ఞాపనలో నుండి ఎంతమంది భక్తులు పుట్టుకొచ్చారు, నీ విజ్ఞాపనలో నుండి ఎంతమంది భక్తి కలిగిన స్త్రీలు పుట్టుకొచ్చారు. ఒకవేళ గత సంవత్సరం నువ్వు చేయలేకపోయావేమో, అమ్మా నా తట్టు చూడండి అయ్యా ఈ 2016 సంవత్సరం ఒక మెల్కీసెదెకులాగా నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను విజ్ఞాపన చేస్తూ బ్రతుకుతానయ్యా. మెల్కీసెదెకుకి ఇచ్చిన ఆత్మ ఈ సంవత్సరం నాకు దయచేయండి అయ్యా. నా కన్నీటి ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలి, నా కన్నీటి ప్రార్థన ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలపబడాలి, నా కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడిన గర్భాలు తెరవబడాలి, నా కన్నీటి ప్రార్థన ద్వారా అప్పుల బంధకాలు, చిక్కుకున్న వ్యక్తుల బంధకాలు యేసు నామములో తెంచబడినట్లుగా ఒక యాజకుడిగా నన్ను నిలవబెట్టాయా. అద్భుతం తెలుసా. ఈ యాజకుడు అబ్రహాం వస్తూ ఉంటే అబ్రహామునే ఆశీర్వదించాడంట. ప్రార్థించే యాజకులు సంఘానికి ఆశీర్వాదకరమైన వారు, సంఘానికి ఆశీర్వాదాన్ని తెచ్చేవాళ్ళు. ఈ నూతన సంవత్సరం మొదటి దినం ఎవ్వరూ మీ పక్షాన లేకపోతే నేను నిలవబడతానయ్యా. నీతికి వారసుడిగా నిలవబడతాను, సమాధానానికి వారసుడిగా నిలవబడతాను. సంఘంలో ప్రతి బిడ్డ సమస్య నా సమస్యగా ఎంచి, ప్రతి దినం ఉదయం 4 గంటలకు 5 గంటలకు లేచి ప్రతి ఉదయకాలం ముందు 1 గంట సేపు ప్రభు మీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా. ప్రతి రాత్రి, ప్రతి సాయంత్రం కుటుంబంగా మా ఇంట్లో కూడుకున్నప్పుడు ఈ 2016 సంవత్సరంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరిపించుకుంటామయ్యా. ఈ సంవత్సరం కుటుంబ ప్రార్థన జరిపించబడిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మేము కాపాడుకుంటామయ్యా. ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థన పోగొట్టుకోమయ్యా. ఆ యాజకులు మేమే, ఆ యాజక సంతతి మేమే. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. ఏంటి పట్టణమా నీలో ఉన్న విశిష్టత? నీతికి వారసుడు నడిచిన గడ్డిది, విజ్ఞాపన వీరుడు బ్రతికిన గడ్డ. ఆ గడ్డను బట్టి తరతరాలు దేవుడు దీవిస్తున్నాడు. నిన్ను బట్టి నీ తరం, రాబోవు తరతరాలు మెల్కీసెదెకును బట్టి దీవించబడినట్లు నిన్ను బట్టి దీవించబడును గాక.